బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాం. అల్లాహ్ ఫల్లన్ తుతాహిన మౌత్యా వల్లది లం తముత్ ఫీ మనామిహా ويمسك الذي خذا عليها الموت ويرسل الأخرى إلى أجل مسمى إن في ذلك لآيات لقوم يتفكرون. అల్లాహ్ ఆత్మను వాటి మరణ సమయంలో వశపరుచుకుంటాడు. మరణించి వారి ఆత్మను కూడా నిద్రావసరాన్ని స్వాధీనపరుచుకుంటాడు. వారెవరి మరణ ఉత్తర్వు ఖరారవుతుంది, వారి ఆత్మను ఆపుకుంటున్నాడు. మిగతా వారి ఆత్మను ఒక నియమిత కడు వరకు విడిచిపెడుతున్నాడు. యోచన చేయగల వారికి ఇందులో సూచనలు ఉన్నాయి. మితహజు మిన్ దూనిల్లాహి షుఫాఆ ఖుల్ లౌ కానూ లా యమ్లికూన షైఅన్ వలా యఅఖిలూన్. ఏమిటి, వారు అల్లాహ్ను వదిలి వేరే దేవుళ్ళను సిఫారసుదారులు చేసుకుంటున్నారు. వారిని అడుగు, వారికి ఏ అధికారం లేకపోయినా బుద్ధి లేకపోయినా సరేనా. వలిల్లాహి షఫాఅతు జమీఅ లహు ముల్కు సమావాతి వల్ అర్ది సుమ్మా ఇలైహి తుర్జఊన్. వారికి చెప్పు, సిఫారసు అంతా అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమి ఆకాశాల సామ్రాజ్యత్వం కేవలం ఆయనకు చెందుతుంది. చివరకు మీరంతా ఆయన వైపు మరణించబడతారు. ويذكر الله وحده ويسمع تدخل الذين لا يؤمنون بالآخرة وإذا ذكر الذين من دونه إذا هم يستبشرون. ఒక్కడైనా అల్లా ప్రస్తావన వచ్చినప్పుడు పరలోకంపై నమ్మకం లేని వారి గుండెల్లో అక్కడితో ఉడికిపోతాయి. ఒకవేళ అల్లా తప్ప ఇతరుల ప్రస్తావన వస్తే మాత్రం సంతోషాతిశయంతో పొంగిపోతారు. ఓ ప్రభుత్వ ఈ విధంగాను అల్లా భూమి ఆకాశ నిర్మాత, గోచర అగోచర విషయాలను ఎరిగినవాడ, నీ దాసులు ఉపయోగించుకుంటున్న విషయాల గురించి నువ్వు మాత్రం వారి మధ్య తీర్పు చేయగలవు. అలవన్న ఇలా మాఫిలాం ఒకవేళ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న వస్తు సంపద అంతా ఉన్నా, దానితో పాటు మరింత సంపద అదనంగా ఉన్న ప్రళయ దినపు కఠిన శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారు ఆ సంపదను పరిహారంగా ఇవ్వడానికి సిద్ధపడతారు. ఎందుకంటే ఊహించాలని లేనిది అల్లా తరపు నుండి వారి ముందు ప్రస్ఫుటం అవుతుంది. వారు చేస్తున్న కర్మల దుష్ఫలితాలన్నీ వారి ముందుకు వచ్చేస్తాయి. వారు ప్రయత్నించినది ఆ రోజు వారిని చుట్టుకుంటుంది. وإذا مس الإنسان ضر دعانا ثم إذا كفرناه منا قال إنما أوتيته على علم بل هي فتنة ولكن أكثرهم لا يعلمون. మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతను మమ్మల్ని దీనంగా మొరపెట్టుకుంటాడు. తర్వాత మేము మా తరపు నుండి అతనికి ఏదైనా అనుగ్రహాన్ని ప్రార్థించినప్పుడు ఇది నా వ్రతం మూలంగా నవ్వకపోయింది అని సగర్వంగా అంటాడు. వాస్తవానికి అదొక పరీక్ష, కానీ చాలామంది తెలుసుకోరు. కాలాలవేనా ఆమెను కాబోన్. వీరి పూర్వీకులు కూడా అదే మాట అన్నారు. అయితే వారు ఆడించినట్టు ఏది వారికి పనికి రాలేదు. ఎట్టగలకు వారి దురాఘాతాల దుష్ఫలితాలు వారి మీదనే పడ్డాయి. వారి దుర్మార్గులు కూడా వారి సమకృతాల దుష్ఫలితం తోడు లభిస్తుంది. వారు ఎప్పటికీ మమ్మల్ని ఓడించలేరు. ఆలం ఆలమన్నలా తొలికలమైన చావున్న విధాలు గల తెలియను. ఏమిటి, వారికి తెలియదు అల్లా తాను కోయిన వారి ఉపాధిని విస్తృతిపరుస్తాడని, తాను కోయిన వారికి కుదిస్తాడని విశ్వసించిన ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. ఒలి అయిపోతేనా ఫలాన్వతంలా తక్ నాతో మెరమతిలా ఇన్నల్లా రహీం. ఓ మహమ్మద్, నా తరఫు వారికి ఇలా చెప్పు, తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న ఓ నా దాసులారు, అల్లా కారుణ్యం పట్ల ఎన్నో చెందకండి. అల్లా పాపాన్నిటికి క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన క్షమతాకుడు, దేవతాకుడు. వాణి వీలారబిగుమాలో మీరు కాబుతుమ్మాలా మీపై శిక్ష వచ్చి పడకముందే మీరు మీ ప్రభు వైపు మరలండి, ఆయనకు విధేయత చూపండి. ఆ తర్వాత మీకు ఎలాంటి సహాయం అందదు. మీకు తెలియకుండానే మీకు అకస్మాత్తుగా విపత్తు రాకముందు మీ ప్రభు తరపు నుండి మీపై అవసరం చేయబడిన అత్యుత్తమ విషయాన్ని ఖురాన్ను అనుసరించండి. అంత అప్పుడు ఏ ప్రాణి కూడా అయ్యో నా దురదృష్టం, అల్లా విషయం నా వల్ల ఎంత నిర్లక్ష్యం జరిగిపోయింది, నేను ప్రయత్నించే వారిలో ఉండిపోయానని బాధపడి వేస్తే రాకూడదు. అవదావులలో ఉన్నలా దాని లేదా ఒకవేళ అల్లా నాకు సన్మానం చూపి ఉంటే నేను కూడా అదే విధిలో చేరి ఉండేవాడిని అని అనవచ్చు.
లేదా శిక్షను చూసి ఇలా అనవచ్చు, నాకు ఒకసారి ఊహలోకంలో తిరిగి వెళ్ళే అవకాశం దొరికితేనే తప్పకుండా సజ్జంలో చేరిపోతాను కదా. అదంతా ఏ విధంగా కనబడుతుంది. నీ వద్దకు నా సూక్తులు సూచనలు వచ్చాయి, కానీ నువ్వు వాటిని అసత్యమని తోసిపుచ్చావు, గర్భం ప్రదర్శించావు, అవిశ్వాసులు ఒకటిగా ఉండిపోయావు. అవయమ్మలకి ఆమెదర్లదే నా కథబు అలా ఓజోహం ఎవరైతే అల్లాపై అబద్ధాలు చెప్పారో వారి ముఖాలు ప్రళయదిన నల్లా మారిపోవడం నీవు చూస్తావు. ఏమిటి గర్భిష్ఠుడి నివాసం నరకం కాదా? అవన జిల్లా ఉన్నదినంత అల్లా తన పట్ల భయభక్తులు మనసుకున్న వారికి మోక్షం ప్రసాదిస్తాడు. వారికి ఎలాంటి బాధ కలగదు, వారికి చీకు చింత ఉండదు. అల్లాహ్ ఖాలికుల్ షై వహువ కుల్లి షై వకీల్. అల్లాహ్ ప్రతిదాన్ని సృష్టిస్తారు, ప్రతిదాన్ని పర్యవేక్షిస్తారు. లహు మఖాలిదు సమావాతిల్ అర్ది వల్లదీన కఫరు బిఆయాతి ల్లాహి ఉలైక హుముల్ కాఫిరూన్. భూమి ఆకాశాల బీగాలు ఆయన వద్దనే ఉన్నాయి. ఎవరు అల్లాహ్ వచనాన్ని తిరస్కరిస్తారో అలాంటి వారు నష్టపోయినవారు.